హాయ్ హలో నమస్తే అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అండ్ నా పేరు మణికంఠ, నేను జర్మనీలో ఉంటాను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు జర్మనీ వ్లాగ్స్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు జర్మనీ వ్లాగ్స్. ఎగ్జామ్స్ వచ్చినప్పుడు ఆచి తూచి అడిగేసి చదువుకోవాలి. ముందు రోజు బ్యాటింగ్ చేస్తాను, వచ్చి ఎగ్జామ్ రాస్తానంటే అది అవ్వదమ్మా, అంత ఈజీగా ఉండదు. కానీ ప్రైవేట్ యూనివర్సిటీస్కి ఇక్కడికి వచ్చి చదువుకోవడం మాత్రం ఐ వుడ్ సే బిగ్ నో. బ్లాగర్ ఎన్ని కష్టాలు పడుతున్నాడు, ఇంత డెడికేషన్తో తీస్తున్నాడు, బాగా వస్తాయి అనుకుంటారేమో, చెండాలని వస్తాయి. జర్మన్ పోటీని పటాయించి తిరుగుతూ ఉంటారు ఇప్పుడు వాడు తిరిగితే మనకేం ప్రాబ్లం ఉండదు, మన ముందర బిల్డప్ ఇస్తాడు చూడు, అప్పుడు అనిపిస్తుంది భయ్య ఫీలింగ్. ఆ కుర్చీని మడత పెట్టి ఈయన ముఖానికి మింగాలి డైరెక్ట్గా. ఇల్లీగల్గా ఏది డౌన్లోడ్ చేయరాదు, చేయకూడదు కూడా, చేస్తే మాత్రం ప్యాకే మన అందరికి. మరి అంత కాస్ట్లీ సినిమాలు మనకు అవసరం అంటారా భయ్య? ఆలోచించుకోండి. అదంతా తెలిసిందే కదా. అప్పుడే యూత్ఫుల్ గాయస్, ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్, 21 years, మా లైఫ్, మా రూల్స్, మై స్వాగ్, ఈ టైప్ బ్యాచ్ ఉంటుండే. కానీ లిటరల్గా సంపాదించేటప్పుడు అర్థమవుతుంది భయ్య, ఇంకా సలి సాగొడుతుందంటే ఏం లేదు, దుప్పటి మీదేసుకొని పడుకోవడమే, ఇది తప్ప మనకు వేరే ఆప్షన్ కూడా ఉండదు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు జర్మనీ వ్లాగ్స్. మీతో మాట్లాడుతున్నది మనీ, మన సెట్ బాయ్ చింటూ. నీకు నమస్కారం రా బాబు, నా నెంబర్ తీసేరా బాబు. సెప్టెంబర్ 18, 2023. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు జర్మనీ వ్లాగ్స్. అని స్టార్ట్ అయిన నా ప్రయాణం 1 year అయింది. అంటే సెప్టెంబర్ 18th నుంచి ఈ సెప్టెంబర్ 18th వరకు చూసుకుంటే 1 year, 18,000 సబ్స్క్రైబర్స్. ఆ వినాయక చవితి నుంచి ఈ వినాయక చవితి వచ్చే గ్యాప్లో నా లైఫ్లో చాలా చేంజెస్ అయితే జరిగినాయి. అది యూట్యూబ్ పరంగా కావచ్చు, కెరియర్ పరంగా కావచ్చు, నా పర్సనాలిటీ వైజ్ కావచ్చు, నేను ఆలోచించే విధానం గురించి కావచ్చు, ఇట్లా చాలా తేడాలే వచ్చినాయి. అండ్ ఈ వీడియోలో కంప్లీట్గా అసలు జర్మనీ వ్లాగ్ స్టోరీ ఎట్లా స్టార్ట్ అయింది, అండ్ 1 year యానివర్సరీ సందర్భంగా గివ్ అవే ఏమి ఇస్తున్నాం, అండ్ ఆ గివ్ అవే ప్రాసెస్ ఏంటిది, అండ్ దాంతోపాటు జర్మనీ వ్లాగ్స్ నుంచి ఒక ఈ బుక్, అంటే ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ జర్మనీ గురించి, సిస్టమ్ గురించి, ఎడ్యుకేషన్ గురించి, అండ్ దాంతోపాటు జర్మనీ వ్లాగ్స్ నుంచి కొత్త సర్వీసెస్ వస్తున్నాయి, SOP, LOR అండ్ CV సర్వీసెస్, అండ్ అవి ఎట్లా వర్క్ అవుతుంది, దాని గురించే ఈ కంప్లీట్ వీడియో ఉంటుంది. సో స్టెప్ బై స్టెప్ మాట్లాడేసుకుందాం. అసలు జర్మనీ వ్లాగ్స్ ఎట్లా స్టార్ట్ అయిందన్న దాని గురించి మాట్లాడుకుంటే స్టోరీ చాలా వెరైటీగా ఉంటుంది. నన్ను చాలా మంది అడిగినారు అసలు జర్మనీ వ్లాగ్స్ ఎట్లా స్టార్ట్ అయింది, స్టార్ట్ కావడానికి మెయిన్ రీజన్ ఏంటిదని. చాలా వెరైటీ రీజన్ ఇది, అండ్ ఆ స్టోరీ మీరు కూడా వినండి, మంచి గమ్మత్తు ఫీలింగ్ వస్తుంది. లాస్ట్ ఇయర్ కరెక్ట్గా జూన్ ఆ టైంలో అనుకుంటా, జూన్ ఆ టైంలో నేను అప్పటికే నా స్టూడెంట్ జాబ్ అయిపోయి, దాని తర్వాత ఇంటర్న్షిప్స్ అప్లై చేద్దాం, ఇంకా చాలు ఈ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏదైనా తెచ్చుకుందామని అనుకున్నా. సో నేనేం చేసిన అంటే ఇంటర్న్షిప్ అప్లికేషన్స్ వేస్తూ ఉన్నా. అప్పటికి ఒక 100-150 అప్లికేషన్లు వేస్తే ఒక 5 ఇంటర్వ్యూ కాల్స్ వచ్చాయి నాకు మొత్తం. ఈ 5 ఇంటర్వ్యూ కాల్స్ నేను అటెండ్ అయిపోయిన తర్వాత నేను చాలా కాన్ఫిడెంట్ ఉన్నా. బేసికలీ నాకు ఎట్లుంటుందంటే, అది ఈగో అనుకోవచ్చు, సెల్ఫ్ పొగర్ అనుకోవచ్చు, లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు, ఏదన్నా అనుకోవచ్చు. బట్ నా ఫీలింగ్ ఎప్పుడైనా ఎట్లుంటుందంటే, ఒక ఇంటర్వ్యూ నేను కనుక అటెండ్ అయినా అంటే అది ఖచ్చితంగా క్లియర్ అయిపోద్ది ఆల్మోస్ట్. ఇంకా నాకు వేరే, ఎందుకంటే ఇప్పటివరకు నేను అటెండ్ అయిన ఏ ఇంటర్వ్యూ నాకు ఫెయిల్ కాలేదు. ఎంతవరకు ఉన్నా అప్లికేషన్ వైజ్ పోయేదేమో కానీ ఇంటర్వ్యూ వరకు పోతే నాకు ఎప్పుడు ఫెయిల్ కాలేదు. సో అప్పుడు ఏమైందంటే, ఒక 5 ఇంటర్వ్యూలు అటెండ్ అయినా. 5 ఇంటర్వ్యూల్లో 4 ఇంటర్వ్యూలు క్లియర్ అయిపోయినాయి, 4 డిఫరెంట్ కంపెనీస్. అండ్ సడన్గా ఈ లాస్ట్ కంపెనీ గురించే వెయిట్ చేస్తున్నాను. యాక్చువల్లీ వీడు రెస్పాన్స్ ఇస్తే మేబీ వీడి దాంట్లోకి వెళ్ళిపోదాం అన్న దాంట్లో ఆ టైంలో బడేలు మన బాంబు పడింది. ఆడు సారీ నువ్వు సెలెక్ట్ కాలేదన్నాడు. నేను ఆ రిజెక్షన్ని నేను తీసుకోలేకపోయినాను. ఆ టైంలో చాలా చాలా హెవీ అనిపించేసింది నాకు ఆ టైంకి. అంటే ఇందాక చెప్పినట్టు ఇప్పటివరకు నాకు ఎప్పుడు కాలేదు ఒక రిజెక్షన్ అన్నది నేను ఎప్పుడు చూడలేదు ఇంటర్వ్యూల పరంగా. కానీ సడన్గా అది చూసేసరికి నేను తీసుకోలేకపోయినా. మనల్ని రిజెక్ట్ చేయడం ఏంటిది అన్నదే నాకు బాగా గెలిగేసింది మైండ్ని. ఓకే, మనల్ని కూడా రిజెక్ట్ చేస్తారా ఇంటర్వ్యూ పోయిన తర్వాత కూడా అన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ దాని తర్వాత ఒక 2-3 weeks బాగా నాకు మైండ్ బాగా డిస్టర్బ్డ్ అనిపించింది. దాని తర్వాత కొన్ని రోజులు గిటార్ ట్రై చేసిన, కొన్ని ట్యూన్స్ అట్లా చేసిన. నా దగ్గర క్లిప్స్ ఉంటే ఇక్కడ యాడ్ చేస్తా చూడండి. సో కొన్ని రోజులు గిటార్ చేసిన, అయినా కూడా నేను డిస్ట్రాక్ట్ కాలేకపోతున్నా. మనల్ని ఎట్ట రిజెక్ట్ చేసినాడు, అన్నీ బాగా చెప్పినాం కదా, అన్నీ చేసినాం కదా, మనకేం తక్కువ అని. సో మళ్ళీ అప్పుడు ఏమైందంటే, అప్పటికి నేను కొంచెం ఊర్లు తిరిగేటోని. సో అప్పటికి నేను కొంచెం ట్రావెల్ చేసేటోను అనమాట. సో ట్రావెల్ చేస్తుంటే చలో యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అట్లీస్ట్ కొన్ని డేస్కి అని అనుకున్నా. బట్ వన్స్ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నాకేమనిపించింది అంటే, కొన్ని వీక్స్కి
ఒక 3 వీడియోలు 4 వీడియోలు రోల్ అయిన తర్వాత మెల్లగా మోటివేషన్ తగ్గిపోయింది, అంతగా ఏం లేకునింది. బట్ ఆ టైంకి అనిపించింది ది బెస్ట్ ఆర్ నథింగ్. నేను అయితే బాగా చేసి యూట్యూబ్ని ఒక పొజిషన్లో నిలబెట్టాలి, లేకపోతే అసలు చేయొద్దు యూట్యూబ్. ఈ 2 ఆప్షన్స్ ఉన్నింది. సో ఆ టైంలో నేను దీన్ని దూకాను. సో ఆ టైంలో స్టార్ట్ చేస్తుంది ఇది. సో అట్లా అప్పటి నుంచి ఇప్పటి వరకు కన్సిస్టెంట్గా చేసుకుంటూనే పోతున్నా, ఎక్కడ బ్రేక్ లేదు. నాకు ఫీవర్ వచ్చిందా అయినా పర్లేదు, ఈ వీక్లో ఈ వీడియో పడాల్సిందే. నాకు అంత మోటివేషన్ లేదా ఏం పర్లేదు, మోటివేషన్ తెచ్చుకొని వీడియో చేయాల్సిందే. ఎట్లయినా కానీ మ్యాక్సిమం ఒక వీడియో ఇవ్వడానికే ట్రై చేస్తాను నేను. అంటే లైక్ అంత సీరియస్నెస్తో చేసుకుంటూ పోయినా, లైక్ సబ్స్క్రైబర్స్ పెరిగే కొద్దీ, ఆడియన్స్ మన కంటెంట్ నచ్చే కొద్దీ నేను ఇంకా కెమెరా అని, మైక్ అని, లేకపోతే వేరే ఖర్చులని ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటూ పోయినా. డబ్బులు కూడా చాలామంది వెరైటీగా చూస్తారు. నాకు తెలిసిన వాళ్ళే అన్నారు, నీకేం పిచ్చి పట్టిందా ఇంత ఖర్చు పెట్టేస్తున్నాం ఒకటేసారి అది ఇదని. కానీ చేసే జాబ్లో ఒక సాటిస్ఫాక్షన్ రావాలి కదా. సో వెళ్ళే కొద్దీ మంచి కంటెంట్ చేసుకుంటూ పోదాం. లైక్ ప్రతి ఒక్క వీడియోకి అంత ఎఫర్ట్ పెట్టుకుంటూ పోయినా, ఏదో నామకే వస్తే నేను ఏదో కూర్చొని మాట్లాడేయడం, లేకపోతే ఏదో ఒక బ్యాక్గ్రౌండ్లే, లేకపోతే ఏదో ఒక కంటెంట్లే మాట్లాడేద్దామని ఇట్లా అనుకోకుండా ప్రతి ఒక్క వీడియోకి ప్రిపేర్ అయ్యి ఆ వీడియో గురించి ఆలోచించి చేయడం. లైక్ ఇది జర్నీ అంతా నేను ఎంజాయ్ చేసినాను ఒక రకంగా. మేబీ ఒక వీడియో తక్కువ కావచ్చు, కానీ ఉన్న పనులు మేనేజ్ చేసుకొని యూజువలీ లైక్ ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో 40 hours నేను నా థీసిస్ మీద వర్క్ చేస్తున్నా, 20 hours నా స్టూడెంట్ జాబ్ మీద వర్క్ చేస్తున్నా, అండ్ ఖాళీ దొరికినప్పుడంతా నా యూట్యూబ్ మీద వర్క్ చేస్తున్నా. ప్రతి వీడియోకి ఓకే ఈ వీడియో ఇట్లా ఉండాలి, ఈ టైప్లో ప్రజెంట్ చేయాలి. అండ్ వీడియో అయిపోయిన తర్వాత నాకు చాలా టెన్షన్ ఉంటుంది యాక్చువల్లీ, ఈ వీడియో నచ్చుతుందా లేదా ఇట్లా చాలా నడుస్తాయి నా మైండ్లో. అనుకున్నంత ఈజీ జాబ్ కాదు అని నాకు చేయంగా అర్థమైంది. బట్ దీన్ని వదలకూడదు, ఎందుకంటే ఇందాక చెప్పినట్టు అయితే ద బెస్ట్, లేకపోతే నథింగ్. ఒకవేళ కాన్సెప్ట్ లేదు, ఏదో నామకే వాస్తే చేసే రోజు వస్తే లైక్ ఒక్కళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు, నేనే ఆపేస్తాను చేయడమే. సో ఇది నాకు ఎంతవరకు ఆ ఫైర్ ఉంటుందో అంతవరకు నేను చేసుకుంటానే పోతా, అందులో అయితే డౌటే లేదు. ఇది జర్మనీ వ్లాగ్ స్టోరీ. అండ్ జర్మనీ వ్లాగ్ స్టోరీ గురించి వచ్చినప్పుడు నేను ముఖ్యంగా మాట్లాడాల్సింది 2 వ్యక్తుల గురించి, మా అమ్మ నాన్న. చాలా థ్యాంక్స్. మీరు అసలు నాకు లైక్ యూజువలీ నేనున్న క్రిటికల్ ఫేస్కి ఎవరు చెప్పరు చెయ్యి లేకపోతే వద్దు అని. ప్రాబ్లం యూజువలీ నేనున్న ఫేస్కి భయపడతారు. లైక్ ఆల్రెడీ మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ పోయినాం, ఏదో చేద్దాం, జాబ్ చేయాలి, లేకపోతే బాగా చదువుకోవాలి అని. కానీ వాళ్ళు ఒక్క మూమెంట్లో కూడా నువ్వు ఎందుకు చేస్తున్నావు, నువ్వు ఎందుకు చేస్తున్నావు లేకపోతే ఏంటిది అని ఉండదు. యూజువల్లీ అసలు మైండ్లో డిస్కషనే ఉండదు దీని మీద, నువ్వు అది చేస్తున్నావు ఇది చేస్తున్నావు అని. నేను మేబీ వాళ్ళకి డైరెక్ట్గా థ్యాంక్ యూ చెప్పలేనేమో, కానీ ఈ వీడియో నుంచి చెప్దాం అనుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు సో ఇప్పుడు రెండో విషయం గురించి మాట్లాడదాం. రెండో విషయం వచ్చేసి ఈ బుక్ గురించి. సో జర్మనీ వ్లాగ్స్ నుంచి ఇప్పుడు ఒక ఈ బుక్ కూడా లాంచ్ చేస్తున్నాం. ఈ బుక్ ఏంటిదంటే అసలు జర్మనీకి ఎందుకు రావాలి, జర్మనీకి వచ్చిన తర్వాత ప్రాసెస్ ఏంటిది, లేకపోతే జర్మనీకి రావాలంటే అప్లికేషన్ ప్రాసెస్ ఏంటిది, టీయూ అంటే ఏంటిది, ఎఫ్హెచ్ అంటే ఏంటిది, ఐఎల్ స్కోర్ ఎంత ఉండాలి, ఐఎల్సా టోఫెలా, ఇట్లాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా కలిపి ఒక ఈ బుక్ లాగా తయారు చేసిన. ఈ బుక్ని కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, సింపుల్ కింద లింక్ని పోయి ప్రెస్ చేస్తే మీరు ఒక వెబ్ పేజ్కి రీడైరెక్ట్ అవుతారు. అక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ ఇస్తే డైరెక్ట్గా మీ ఈమెయిల్ ఐడికే ఈ బుక్ అనేది వచ్చేస్తుంది. సో బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ బుక్ లో కవర్ అయిపోయి ఉంటుంది. అండ్ ఇందాక చెప్పినట్టు జర్మనీ వ్లాగ్స్ మేబీ నేను నా ఒక్కడితోనే స్టార్ట్ అయింది, బట్ జర్మనీ వ్లాగ్స్ కనుక ఇప్పుడు ఒక టీమే వర్క్ చేస్తుంది. ఒక వీడియో రావడానికి చాలా ఎఫర్ట్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్లో మాట్లాడితే ఇంకా కొంతమంది యాడ్ అయినారు మన టీంలో. అండ్ వెరీ సూన్ నేను లైక్ మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, వెరీ సూన్ ఆ టీంని కూడా మీకు పరిచయం చేస్తాను. లైక్ ఒక వీడియోకి వాళ్ళు ఏమేమి వర్క్ చేస్తారు, ఒక కాన్సెప్ట్ మేము తీసుకొని వస్తే బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు ఏమేమి వర్క్ చేస్తున్నారు దీని గురించి. సో ఈ బుక్ అనేది ఫ్రీ కంప్లీట్లీ, అండ్ అది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు దాన్ని క్లిక్ చేసి మీ ఈమెయిల్ ఐడి ఇస్తే మీకు ఆ ఈ బుక్ అనేది డైరెక్ట్గా మీ ఈమెయిల్ ఐడికి వచ్చేస్తుంది. అండ్ మూడో థింగ్ వచ్చేసి జర్మనీ వ్లాగ్స్ నుంచి SOP, LOR అండ్ CV సర్వీసెస్ అయితే రోల్ చేస్తున్నాం. సో ఎవరైతే సిన్సియర్గా అప్లై చేయాలనుకుంటున్నారో జర్మనీకి, ఎవరైతే ఓన్గా అప్లై చేసుకుంటున్నారో వాళ్ళ గురించే ఈ సర్వీసెస్. సో
నేను పర్సనల్గా తీసుకుంటే నేను 2017 నుంచి నాకు జర్మనీ మీద ప్రాసెస్ అంతా తెలుసు. సో నా రీసెర్చ్ 2017 నుంచే స్టార్ట్ అయింది. లైక్ నా జర్మనీ స్టోరీ లైక్ మేబీ మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద రాయండి. సో వెరీ సూన్ ఆ వీడియో, అసలు నేను జర్మనీకి ఎందుకు రావాలనుకున్నాను ఆ వీడియో కూడా పెడతాను. ఈ SOP LOR CV అనేది చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తాయి. ఒక్కొక్కసారి మనకు ప్రాపర్ గ్రేడ్ లేకపోయినా, ప్రాపర్ అకాడమిక్ ప్రొఫైల్ లేకపోయినా స్ట్రాంగ్ SOP అనేది చాలా క్రూషల్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ దాంతోపాటు LOR కూడా అంతే రోల్ ప్లే చేస్తుంది. అండ్ ఏ యూనివర్సిటీకి ఎలాంటి కోర్స్కి ఎట్లాంటి టైప్లో ఎట్లాంటి టిప్ అండ్ ట్రిక్ యూస్ చేస్తే మనకు ఆ యూనివర్సిటీకి ఆ కోర్స్కి రిలేట్ అవుతుందో నాకు బాగా తెలుసు ఈ టెక్నిక్స్ అని. సో నేను ఇనీషియల్లీ కొంతమంది స్టూడెంట్స్కి ఫ్రీ సర్వీసే చేశాను. సో వాళ్ళకి అడ్మిట్స్ వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఒక ఫీడ్బ్యాక్ తీసుకొని అది వాళ్ళకి ఎట్లా యూజ్ అయిందో అడిగి ఎలిజిబులా కాదా అని తెలుసుకున్న తర్వాతనే దీన్ని రోల్ చేస్తున్నాను ఇప్పుడు. సో నాకు వాళ్ళ దగ్గర నుంచి అందిన ఫీడ్బ్యాక్ అయితే లైక్ ఎగ్జాక్ట్గా ఏది ఉపయోగమో వాళ్ళకి తెలియదు అప్పటి వరకు. సో ఏది యూస్ఫుల్ ఇన్ఫర్మేషనో అదే పెట్టి ఒక SOP డ్రాఫ్ట్ LOR డ్రాఫ్ట్స్ అయితే చేసి ఇచ్చిన. సో ఇప్పుడు నేను దీన్ని అఫీషియల్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇనీషియలీ ఓన్లీ నేను 10 slotsతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. బికాస్ నాకు ఎక్కువ రష్ వచ్చేయాలని కాదు, బట్ యా ఫస్ట్ ఒక 10 slotsతో స్టార్ట్ చేసి దాని తర్వాత నెక్స్ట్ స్లాట్స్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇది కూడా సేమ్ ప్రాసెస్. కింద ఉన్న లింక్ని మీరు క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఈ ల్యాండింగ్ పేజ్ ఒక వెబ్ పేజ్కి వస్తారు. అక్కడ మీరు ఈబుక్ కోసం మీ ఈమెయిల్ ID ఇచ్చేసిన తర్వాత దాని కింద మొత్తం ప్రైజింగ్ సిస్టమ్ ఉంటుంది, ఏమేమి సర్వీసెస్ యాడ్ అవుతాయని. సో అది కూడా ఒకసారి మిస్ కాకుండా చూసేయండి. లైక్ ఎవరైతే ట్రై చేయాలనుకుంటున్నారో, వాళ్ళ ఓన్గా అప్లై చేయాలనుకుంటున్నారో ఆల్మోస్ట్ 20% ఆఫ్ ద వర్క్ మీకు రెడ్యూస్ అయిపోద్ది. అండ్ ఒక ప్రొఫెషనల్ ఫార్మాట్లో వస్తుంది. ఇందాక చెప్పినట్టు జర్మనీ వ్లాగ్స్ అంటే నేను ఒక్కటే కాదు, జర్మనీ వ్లాగ్స్కి ఒక ప్రొఫెషనల్ టీమే ఉంది. అండ్ ఇంకొక బెనిఫిట్ ఏంటిదంటే ఈ సర్వీస్ ఎవరైతే తీసుకుంటారో నేను వాళ్ళకు లైక్ ప్రతి 2 weeksకి ఒకసారి వెబినార్లో అటెండ్ అవుతాను. సో మీకు పర్సనల్గా ఏమన్నా డౌట్ ఉంటే అక్కడ కూడా మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడచ్చు. జర్మనీ వ్లాగ్స్ ఇంత స్ట్రాంగ్గా నిలబడడానికి ఇక్కడ కొంతమంది పీపుల్ ఉన్నారు. ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది మా అక్క గురించి. అక్క థ్యాంక్ యూ హరితక్క, నువ్వు ఇచ్చే సపోర్టు అది నెక్స్ట్ లెవెల్ అంతే. మా బావ, అండ్ దాని తర్వాత నా ఫ్రెండ్స్, నా స్నేహితులు, నా ఆప్తులు, నా వెన్నంటి ఉండి నన్ను భుజం తట్టి నన్ను ముందుకు నడిపించేటోళ్ళు. సో నెక్స్ట్ వచ్చేది గివ్ అవే. సో జర్మనీ వ్లాగ్స్ నుంచి 1 year అయిపోయిన తర్వాత ఈ గివ్ అవే ఇద్దామన్న ప్లాన్. నాకు తెలుసు యాక్చువల్లీ చాలామంది నాకు దగ్గర ఉన్న వాళ్ళకి తెలుసు ఛానల్ మీద ఆల్రెడీ చాలా ఖర్చు అయిపోతుందని. బట్ స్టిల్ ఈ ఖర్చు కన్నా, ఈ గివ్ అవే ఖర్చు కన్నా ఇన్ రిటర్న్ మీరు నాకు ఇచ్చే లవ్, సపోర్ట్, ఈ ధైర్యం అనేది సంథింగ్ అన్మ్యాచబుల్. బట్ ఇట్ ఈస్ ఓకే. సో థ్యాంక్ యూ, చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ గివ్ అవేలో నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఒక 5 YouTube ప్రీమియం, సో 1 year సబ్స్క్రిప్షన్. సో బికాస్ నా కంటెంట్ యూట్యూబ్లోనే వస్తుంది కాబట్టి నేను యూట్యూబ్ ప్రీమియం అనుకున్నా. అండ్ ఇంకొకటి 5 Amazon వౌచర్స్ 500 రూపీస్వి. సో ఇదొకటి అనుకున్నా. ఈ గివ్ అవే అనేది చాలా సింపుల్. యూజువలీ ఒక లైక్ అండ్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్, లైక్ నా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దాంతోపాటు కింద కామెంట్లో మీకు అసలు జర్మనీ వ్లాగ్స్ ఎట్లా నచ్చింది, మీ జర్నీకి ఎట్లా ఉపయోగపడుతుంది, అండ్ మీరు జర్మనీ వ్లాగ్స్ నుంచి ఏం ఇన్స్పైర్ అవుతున్నారు, ఆర్ జర్మనీ వ్లాగ్స్ గురించి ఒక మంచి విషయం, చెడ్డ విషయం, సర్కాస్టిక్ వేలో ఎనీ డిఫరెంట్ వేలో మీరు ఏం కామెంట్ చేసినా నేను ప్రతి ఒక్క కామెంట్ చూస్తా. అండ్ ప్రతి ఒక్క కామెంట్లో #Germany. సో ఇది పెట్టి మీరు కామెంట్ రాయండి. సో ద బెస్ట్ కామెంట్ నేను పిక్ చేసుకొని ఫస్ట్ 5 విన్నర్స్కి నేను యూట్యూబ్ ప్రీమియం, అండ్ నెక్స్ట్ 5 విన్నర్స్కి అమెజాన్ గిఫ్ట్ వోచర్స్ ఇస్తా. ఇది మీరు ఎనీ ఇన్నోవేటివ్ వేలో చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు కుదిరితే ట్యాగ్ చేసి ఒక చిన్న లైన్ జర్మనీ వ్లాగ్స్ గురించి మీకు ఎట్లా అనిపించిందని. సో నేను ప్రతి ఒక్క ట్యాగ్ చూస్తా ఇందాక చెప్పినట్టు. అండ్ నాకు ఓన్లీ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ ఇవి తప్ప నాకు వేరే ఏ కమ్యూనిటీస్ వాట్సాప్లో కానీ లేకపోతే ట్విట్టర్ కానీ నాకు ఎటువంటివి ఏం లేదు. నాకు ఉన్నదంతా యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్. సో మీరు ఏం చేసినా ఈ 2 ప్లాట్ఫామ్స్లోనే చేయండి. అండ్ నేను ప్రతి ఒక్కటి ఇందాక చెప్పినట్టు పిక్ చేసుకొని అండ్ ఆ కామెంట్ చూసి నేను నెక్స్ట్ వీడియోలో ఆ కామెంట్ని మెన్షన్ చేసి ఎందుకు నాకు నచ్చిందని రీజనింగ్ ఇచ్చి
దాంతో గివ్ అవే అనౌన్స్ చేస్తా. అండ్ ఇంకొకటి ముఖ్యంగా మాట్లాడాల్సింది ఏంటిదంటే జర్మనీ వ్లాగ్స్ స్టార్ట్ చేసేటప్పటి నుంచి కొంతమంది ఉన్నారు లైక్ ఫ్రీక్వెంట్గా కమెంట్ చేస్తూ చేసేటోళ్ళు. వాళ్ళలో ఫస్ట్ నుంచి ఉన్నది నితిన్ స్పేస్ టైమ్ అనే ఒక అతను ఉన్నాడు. థ్యాంక్ యూ నితిన్, సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ టు బీ వెరీ ఆనెస్ట్, నేను గివ్ అవేని పక్కన పెట్టేస్తే నితిన్కి ఒక్కటి సపరేట్గా ఒక యూట్యూబ్ ప్రీమియం ఇద్దాం అనుకుంటున్నా. లైక్ అతను వెరీ ఫస్ట్ నుంచి చాలా సపోర్ట్ చేస్తున్నాడు. నేను ఎవరో కూడా అతనికి తెలియదు, బట్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా కొంతమంది ఉన్నారు, దేవ్ అని, శ్రీకర్, వంశీ గోగుల, దాని తర్వాత రామారావు కుర్రపాటి, అండ్ దాంతోపాటు షేక్ ముస్తాక్ బాషా అంకుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ మీ పిల్లల జర్నీకి నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత యూజ్ అవుతుందనే నేను అనుకుంటున్నాను. అండ్ దీంతోపాటు ట్వింకిల్ అని ఒకళ్ళు ఉన్నారు, లైక్ తను స్టార్టింగ్లో చేసేది. సో ట్వింకిల్ అప్పుడెప్పుడో పొటాటో డంప్లింగ్ ఏదో అడిగినావు, ఇంకా చేయలేదు నేను. ఆల్మోస్ట్ 1 year కావస్తుంది. సో ఖచ్చితంగా చేస్తా ఇన్ ఫ్యూచర్. అవినాశ్విని, దేవసాని, అస్జిత, ఇంకా మర్చిపోతానే భరత్ రెడ్డి, అవకు, నవీన్ నియో, వేణు, ఇంకా కొంతమంది ఉన్నారు, హైదరాబాద్ వాళ్ళ, వివేక్ రెడ్డి, విశ్వనాథ్ చాలా థ్యాంక్ యూ. విశ్వనాథ్ కూడా చాలా వరకు కమెంట్స్కి ఇచ్చేస్తుంటాడు రిప్లై. అండ్ గ్రాఫిక్ క్రాఫ్టర్ కూడా. సో గ్రాఫిక్ క్రాఫ్టర్ నుంచి ఒక యూనిక్నెస్ ఏంటిదంటే వీడియో బాగుందంటే బాగుంది, బాగాలేదంటే బాగాలేదని స్ట్రైట్ ఫార్వర్డ్ కామెంట్ వస్తుంది. థ్యాంక్ యూ గ్రాఫిక్ క్రాఫ్టర్స్, లైక్ నీ ఒపీనియన్ని నువ్వు ఎప్పుడు చెప్తున్నందుకు. అండ్ మిస్టర్ డార్క్ గేమర్, మల్టీవర్స్ ట్రెండీ షార్ట్స్, హర్షిత్ ఎం, హాంక్, వివేక్ రెడ్డి, ప్రత్యూష్ కేబీ, చాలా థ్యాంక్ యూ. హైదరాబాద్ వాళ్ళ చాలా థ్యాంక్ యూ, మీరు కంటిన్యూగా సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ జర్మనీ వ్లాగ్స్ని ఇక్కడి వరకు తీసుకొచ్చిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి చాలా థ్యాంక్ యూ. ఇంకేం మరి వెళ్ళొస్తా, బాయ్.